ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్ లో ధనుష్ అనుకున్నంత చలాకీగా లేడు, కొంచెం డల్ గా ఉన్నట్టు కనపడుతుంది. ఏమై ఉంటుంది కారణం? మీరు అడిగిన ప్రశ్న క్లియర్ గా అడగండి సార్. ఆడియో ఫంక్షన్ అనా సినిమాలోనా? సినిమాలో ఫంక్షన్ లో, సినిమాలో కూడా కొంచెం తగ్గించుకున్నట్టుగా కనపడుతున్నాడు. తనకున్న ఒరిజినల్ యాక్టివ్నెస్ ని. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే ధనుష్ గారు మంచి ఫైటరు, చాలా చలాకీగా ఉంటారు, ప్లస్ ఆయన సినిమాలు చాలా బాగుంటాయి, చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ ఈ కుబేరా సినిమాలకు వచ్చేసరికి డల్ గా అనిపించాడు క్యారెక్టర్. అదే ట్రైలర్ లో రేపు సినిమా రిలీజ్. ఇప్పుడు మనం మనం రేపు కదా పొద్దున చూసేది సినిమా. నేను బుక్ చేసుకున్నా, రేపు పొద్దున చూసి మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఆయన డల్గా ఉన్నాడు అంటే సినిమాలో జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది లొడలొడ వాడడం వల్ల సినిమా అనేది ఒక కథ తీసుకుంటారు. ఆ కథలో ఆ పాత్ర ఎటువంటిది, ఎలాంటిది, ఏ పాత్ర చేస్తారు అనే దానికి అనుగుణంగా వీళ్ళు యాక్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. అది తెలుసుకోకుండా ఆ సినిమాలో అట్లా ఉన్నాడు కదా, ఈ సినిమా డల్లుగా ఎందుకున్నారు, ఇట్లున్నారు అని కొంతమంది పాపం తెలియక మాట్లాడతారు. ఇందులో నాకు ట్రైలర్ చూస్తే ఏం అర్థమైపోయిందంటే, వీళ్ళు ఒక సామాన్యులు. ఎవరు నాగార్జున గారు కానీ, ధనుష్ గారు కానీ, రష్మిక గారు కానీ సామాన్యులు. వీళ్ళ లోకంలో ఏదో వీళ్ళు బ్రతుకుతున్నారు హ్యాపీగా. కానీ ఏదో జరగరానేది జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు కానీ, పవర్ లో ఉన్న వాళ్ళు కానీ ఏదో వీళ్ళకి అన్యాయం చేశారు. అది తట్టుకోలేకపోయారు. దాన్ని ఇప్పుడు ఎదిరించాలి వీళ్ళు. సో అది ఈ సినిమా కథ, మెయిన్ కథ ఏంటంటే అదే అనమాట. సో అది ఎట్లా చేశారు, ఏం సంగతి, ఇంకా సాంగ్స్ ఎట్లున్నాయి, మధ్యలో డైలాగ్స్ ఎట్లుంది, కథ ఎట్లా అనిపించాయని నేను రేపు సినిమా చూసిన తర్వాత మాట్లాడతాను. సినిమా చూడకుండా మాట్లాడేంత జ్ఞానం నాకు లేదండి. ట్రైలర్ వరకు మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ట్రైలర్ చూశాను కాబట్టి ట్రైలర్ వరకు చెప్పగలను. రేపు ఉదయం మార్నింగ్ షో ఫస్ట్ నేను ప్రసాద్ ఐమాక్స్ లో బుక్ చేసుకున్నాను టికెట్. రేపు సినిమా చూసి వచ్చినాక మీకు మొత్తం అంటే ఒక ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలి. ఇప్పుడు సినిమా చూసే ఆడియన్స్ కి కూడా థ్రిల్ అనేది కొన్ని ఉండాలి. అన్ని మనము చెప్పడం అని కాదు, అది కనీస సంస్కారం, కనీస మనిషికి ఉండేటటువంటి కొన్ని విలువలు అనమాట. వాళ్ళు 4-5 ఏళ్ళు కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి అంతమంది కలిసి కష్టపడి తీసిన సినిమాని మనం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేయకూడదు. సినిమాలో ఉన్న మంచి పాయింట్లు కూడా ఉంటాయి, ఏం పాయింట్లు ఉన్నాయి అనేది నేను రేపు చూసిన తర్వాత మాట్లాడతాను. దీంతో పాటు ఒక ఆ సినీ నిర్మాతనే రివ్యూ చెప్తే ఎలా ఉంటది అనేది కూడా రేపు ఈవినింగ్ నైట్ వరకు నేను అప్లోడ్ చేస్తాను. ఎన్నో రివ్యూలు చూస్తారు కానీ నా రివ్యూ అనేది డైరెక్ట్ సినిమా ప్రొడ్యూసర్ చెప్తే ఎలా ఉంటుంది అనేది నాది ఉంటుంది. ఇది కూడా వినండి, మీకు మంచి చెడు అనేది తెలుస్తుంది.